ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక తులాల బంగారం 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. అచ్చా పిల్లనియరా? ప్లీజ్ పైసలు అయిపోయినాయి మామ. ఇగో మొన్ననే రింగ్ కూడా అమ్మేసిన. రేయ్ రవిగాడు ఉన్నాడు రా ఇక్కడ. చైన్ కూడా అమ్మేలనైతే. ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. ఫుల్ షాక్లు ఉన్నాయి. నేను ఆయన దాకెందుకురా, నేనే షాక్ అయినా. ముందు జోకెనిక రెడీగా ఉంటాడు వీడు. మటన్ షాప్ ముందు కుక్క లెక్క. అరే నేను సవాల్ చేసి వచ్చినారా మా అయ్యకి. ఈ ముఖం పెట్టుకుని ఇక జోగిపేటకి మళ్ళీ పోయేడు లేదు ఇక. సావైనా బతికైనా ఈడనే నాకు ఇక. అయితే సాగ దిక్కు నీకు. ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి? శవం పక్కన సరసాలింద్రా నెత్తి దయ్యం ముఖం. మామ మన లైఫ్లో లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చేసిందిరా. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే చాలరా. మీ ఇద్దరులా ఒకడెవరో డిసైడ్ చేసుకుంటారా. నా ప్రాణం వేస్ట్ కావద్దు, ఫ్రెండ్స్ లేట్ రావద్దు. మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడు రా? అజాత శత్రు మిత్రుడైతాడు రా. నీ కూడా ఏం అర్థమైతలేదు సార్. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమైతలేదు నాకైతే. ఆ అమ్మాయి లాయర్ ఎందుకైందో ఆ అమ్మాయికి అర్థమైతలేదు. మీరు ఈ కేసు ఎందుకు ఇంటుండ్రం? సరే అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటే. రంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా ఎవరన్నా? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగాలో ఉండద్దా సార్? మీరున్నారు కదరా. కానీ మేము లేనోళ్ళం కదా సార్. కోర్టులో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఉండదు. ఎందుకుండదు సార్? ఇప్పుడు కోర్టులో ఉన్నోళ్ళు అందరూ ఈడున్నారు, మరి లేనోళ్ళు లేనట్టే. చూసినరా సార్? లేనోళ్ళు అంటే ఎంత చిన్న చూపు.